సార్ ముంగడు పోయి చూపిస్తే ఎట్లుందో బండి లుక్. క్రేజీ క్రేజీ లుక్ ఉంది బండి అయితే, సూపర్. ఫోకస్ ఇదైతే క్రేజీ వస్తుంది, లైట్ మింటల్ అంటే మింటల్ వస్తుంది. నేనే పరిచయం అయిపోయారు, ఎంత డార్క్ రోడ్లో కూడా వేరే లెవెల్ వస్తుంది లైట్. వీడియో ముంగడ నా ముంగడ లారీ అవుతుంది, డీజర్ వస్తుంది కూడా అయితే సూపర్. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను కొత్త వీడియోతో అయితే మీ ముంగడికి వచ్చేసిన. సో మనమైతే మన బైక్ అయితే HJG అని కంపెనీ నుండి ఫాగ్ ల్యాంప్స్ అయితే తెచ్చుకున్నాం. సో ఇవి మనం ఈరోజు ఫిట్ చేయకపోతున్నాం. చలో ఇది ఎట్లా ఫిట్ చేయాలి ఏంది ప్రాసెస్ మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. చలో రైట్. సో దీన్ని కరెక్ట్ ఫిక్స్ చేయడానికి అయితే మేము ఇట్లా జుగాడ చేస్తున్నాం అన్నమాట. అంటే మనకి ఏ యాంగిల్ కావాలో ఆ యాంగిల్లో కట్ చేసుకొని, ఇంకైతే మనకి ఇది 3-way స్విచ్ అయితే కావాలి కంపల్సరీ. ఇప్పుడు లైట్స్ వచ్చేసి మనం ఇక్కడ కింద ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ 8 నెంబర్ బోల్ట్ ఉంటుంది, ఇక్కడ ఫిక్స్ చేస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది మనకి. ఇది సో ఇట్లా ఇది యూ షేప్లో ఉండే, సో ఇట్లా కట్ చేసి దీన్ని ఇట్లా సెట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది అనుకో, ఇటు సైడ్ కాదు ఇది ఫిక్స్ అయిపోతుంది. సో ఇట్లా ఫిక్స్ అయిందనుకో ఇక్కడ కింద మనం లైట్ ఫిట్ చేసుకున్నాం అనుకో పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ 8 నెంబర్ బోల్ట్ వస్తుంది, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సైడ్ ఇట్లా 8 నెంబర్ బోల్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఎల్ షేప్లా దీన్ని కొంచెం కట్ చేసి సెట్ అయిపోయింది. సో ఇది ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లానే ఫిట్ చేసుకోవాలా. ఈ వన్ సైడ్ వైర్ అయితే నీట్గా ఇట్లా బ్యాక్ వెంకల్కి వెళ్ళి నీట్గా హ్యాండిల్ వరకు తీసుకొచ్చేసేయాలి, ఎందుకంటే అక్కడ స్విచ్ ఫిట్ అవుతుంది కాబట్టి అక్కడ చేసేసాం అనుకో పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఫిట్ చేసి వైరింగ్ కనెక్షన్ కాడ మీకు చూపిస్తాను. సో ఇదైతే ఫిక్స్ చేసినాం అన్నమాట. ఇవి 2 లైట్లు వచ్చేసి పర్ఫెక్ట్గా ఫిట్ చేసేసినాం. ఈ లైట్ అని తిప్పి లోపలికి వెళ్ళి మంచిగా నీట్గా క్లాంప్స్ ఎక్కడ గ్యాప్ రాకుండా ఎక్కడ షేక్ కాకుండా మొత్తం పర్ఫెక్ట్గా ఫిట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి స్విచ్ ఫిట్ చేద్దాం. ఇప్పుడు ఇది 3-way స్విచ్, ఇది మనం ఇక్కడ ఫిట్ చేస్తాం. ఇది ఇట్లా ఎల్లంకీస్ ఉంటాయి, మొత్తం ఎల్లంకి మీద బేస్ అయి ఉంది అంతా. సో మనం స్విచ్ చేసాం అన్నమాట. దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతలే. ఇక్కడ కూడా మనం జుగాడ వేసినాం, టేప్ వేసి. సో వైరింగ్ కనెక్షన్ అయితే ఇస్తున్నాం. ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఒక ప్లేస్లో అయితే ఆపినాం. సో ఇక్కడ మొత్తం డార్క్ ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తా. సో ఇది నార్మల్ బైక్ లైట్, ఈ లైట్స్ వేస్తా చూడండి, ఇంత బ్రైట్నెస్ వస్తుంది మనకి. సార్ ముంగడు పోయి చూపిస్తా ఎట్లుందో బండి లుక్. క్రేజీ క్రేజీ లుక్ ఉంది బండి అయితే, సూపర్. ఫోకస్ అయితే వేరే లెవెల్ వస్తుంది బ్రో. ఓ ఇంకమ్మ ఆకర్షణ కొట్టేస్తుంది గాలి. ఇది వైట్, ఈ 3-way స్విచ్ చేయించినాం కాబట్టి మొత్తం ఇక 3 వేరియంట్స్ వస్తాయి. ముంగటోడు అయితే చచ్చిపోతాడు, ఘోరంగా వస్తుంది. అయితే హీట్ కూడా అడ్డగోలు వస్తుంది. సో మీకైతే రివ్యూ ఎట్లుందో మీరు ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా. ఇదైతే క్రేజీ వస్తుంది, లైట్ మింటల్ అంటే మింటల్ వస్తుంది. నేనే పరిచయం అయిపోయారు, ఎంత డార్క్ రోడ్లో కూడా వేరే లెవెల్ వస్తుంది లైట్. వీడియో ముంగడ నా ముంగడ లారీ అవుతుంది, డీజర్ వస్తుంది కూడా అయితే సూపర్ మింటల్ వస్తుంది. మీరు కూడా ఎవరికైతే ఈ లైట్స్ కావాలో నేను అది లింక్ పెడతా. నేను యాక్చువల్గా అయితే రామకోటిలో అయితే నేను కొనుక్కొచ్చుకునేది. సో దీని లింక్ కావాలంటే మీకు నేను ఆన్లైన్లో చూసి అమెజాన్లో దేంట్లోనే దొరుకుతుంది. మీకు మ్యాక్సిమం ఒక 3000 లోపే ఉంటుంది, 2800 ఆ ప్రైస్ రేంజ్లో అయితే మనకు ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి బై చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఇంకేమైనా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తారో వాళ్ళైతే నేనైతే
కంటైనర్ కూడా పెడుతూనే ఉంటాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అనుకోరు ఇంకా లివర్ పోయేదే లేదు ఎందుకంటే నేను కంప్లైంట్ చేసిన అండ్ మళ్ళీ నేను చూసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఒకసారి నిజంగా అది నేను ఏదో నార్మల్గా సెట్ చేసి పెట్టిన అంతే అంటే ఇట్లా పర్టికులర్గా ఆ ప్లేస్ నుంచి అంటే కిందికి పెట్టలే పైకి పెట్టలే మధ్యలో పెట్టిన దిబ్బరాజ్ వస్తుంది మా లైట్ అయితే దిబ్బరాజ్ వస్తుంది ఇలా చెప్తున్నా ఫోన్ కన్నా కావాలంటే పక్కా వేసుకొని కానీ ముంగటోనికి ఎఫెక్ట్ ఇస్తుంది అది కూడా కొంచెం చూసుకోవాలి మనం ఈడ పడితే ఆడ వేయద్దు ఇప్పుడు ఏదైతే ఖాళీ ప్లేస్ ఉంటాయో ఖాళీ రోడ్స్ ఉంటాయో ఇట్లాంటి రోడ్ అనమాట అంత పబ్లిక్ ఎవరు లేరు పబ్లిక్ లేని టైంలోనే నేను వేస్తాను సో అట్లా మనం పబ్లిక్ లేని టైంలోనే వేస్తాం సో ఇది చెప్తున్నా కదా ఇది ఫిట్ చేయాలంటే పిచ్చి లేఅవుట్ వేస్తున్నా అంటే ఏమంటారు ఆ ప్రాసెస్ అయితే చినిగిపోలేదు ఒకవేళ మీరు ఇట్లా నా లెక్క ట్రై చేస్తే అంటే వేస్ట్ అది వద్దు నేనే చెప్తా ఫస్ట్ నేనే ప్రిఫర్ చేస్తా వద్దురా నాయన వేసుకోకూడదు అంటే ఫిట్టింగ్ వద్దంటారు నేను ఫిట్టింగ్ బయట వేసుకోరు బయట వేసుకోరు అంటే అది జబర్దస్త్గా మంచిగా మనకి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు నాకు దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు ఏ వైపు దేంట్లో పెట్టాలి నాకు ఫిట్ కాదు సో ఆల్రెడీ ట్రై చేసినాక కూడా ఒక ఫ్యూజ్ ఎగిరిపోయింది సో ఈ మళ్ళీ మనం రాంగ్ కంటెంట్ ఇస్తే మళ్ళీ మనం తప్పు అయిపోతాం సబ్స్క్రైబర్స్కి మళ్ళీ మనం గలీజ్ అయిపోతాం అని చెప్పేసి నేను ఏం చేసాను అయితే నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిట్ చేసుకున్నాను కాబట్టి తీసుకొని జస్ట్ కనెక్షన్ చేయడానికి మీరు డైరెక్ట్ నేను ఇప్పుడు వేసుకోలేదు 3 years అయిపోయింది మూల పడేసి నేను వీడియో చేయక ఏం చేయక అట్లా మూల పడింది ఇప్పుడైతే నేను మా ఇల్లు మొన్న చదివినాం అనమాట శివరాత్రి రోజు ఆ రోజు నాకు ఈ లైట్స్ అనేది అనిపించినాయి అవి నేను ఉన్నవి కూడా నేను మర్చిపోయినా అమ్మ ఈ లైట్స్ ఉన్నాయి కదా బాబు అమ్మ ఎన్ని రోజులు మనం కేరళ స్టైల్ వాళ్ళు ఎట్లా ఫిట్ చేస్తారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే వేస్తున్నాం ఈ ట్యూబ్ చిన్న ఏదైతే ఉంటుందో కింద వస్తుంది అన్నమాట జబర్దస్త్ ఉంటే ఆడ పెట్టుకుంటే మనకి అది వేరే లెవెల్ అంటే చూడడానికి కూడా అది మనం ఏడైనా వేసుకోవచ్చు అది మ్యాక్సిమం మనకి ఇట్లా సైడ్ రాడ్స్ వస్తాయి కదా అవి వేస్తారు మ్యాక్సిమం అది నేనైతే కొత్తగా ఆడ కింద వేసినాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది 99% నచ్చుతుంది అండ్ ఇన్స్టాలో కూడా నేను కొన్ని పోస్ట్ చేస్తా ఇట్లా కొన్ని రీల్ టైప్ చేసి ఇట్లా పోస్ట్ చేస్తా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఈ నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ వచ్చినారో వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి చలో ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్